Hello everyone, welcome back to Sri Vastra Collections and Harika Trends. So ee episode manki Lakshmipati saree andi. Lakshmipati sarees lo kuda ekkadaina chinna misprint anedi untundi. So aa misprint unna sarees anni ee episode anta kuda Lakshmipati lone misprint unna sarees anamata. Quality wise andariki telisinde Lakshmipati gurinchi malli manam special ga cheppalsina avasaram kuda ledu. So misprint ante ila untundandi. Ekkadaina kuda manki 1 or 2 చోట్ల ఇట్లా మిస్ప్రింట్ అనేది ఉంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా ఉండదు, మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట మిస్ప్రింట్ అనేది. 1 or 2 ప్లేసెస్లోనే ఉంటుంది, ఎక్స్ట్రా దాని గురించి ఎక్కడ ఉండదండి. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి 600 రూపీస్ పడుతుంది. 600కే లక్ష్మీపతి మిస్ప్రింట్ శారీస్ అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం ఆ శారీస్ చూస్తాం. సో ఇది మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి, ఆరెంజ్ మిక్స్ ఎల్లో కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది మనకి. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి చూసారు కదా, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి ఈ బ్లౌజ్ అనేది కూడా అవైలబుల్ ఉంది. సో ఈ శారీ కూడా మనకి ఓన్లీ 600లోనే అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ ఇక్కత్ స్టైల్ అండి. అండ్ ఈ శారీకి మనకి మీకు షోల్డర్ పార్ట్ దగ్గరలో వస్తుంది. ఇది మనకి పళ్ళు నుంచి షోల్డర్ పార్ట్ దగ్గరలో ఉంటుంది. పిన్స్ పెట్టుకుంటే అసలు ఎటువంటివి కనిపించదు. సో ఇది జస్ట్ ఓన్లీ ఇట్లా సింగిల్ లైన్ అండి, మిస్ప్రింట్ వచ్చింది. సో ఈ శారీ వచ్చేసరికి ఇంకెక్కడ దీనికి ఏమీ ఉండదు, చూస్తున్నారు కదా, ఇంకెక్కడ ఏమీ ఉండదు ఈ శారీకి. ఈ శారీ కూడా మనకి ఓన్లీ 600లోనే అవైలబుల్ ఉంది. సో ఇది గ్రీన్ కలర్ షేడ్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. సో ఈ శారీ మనకి చాలా డిఫరెంట్గా ఉంది, లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. మనకి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది కూడా వస్తుంది. సో ఈ శారీకి వచ్చేసరికి మనకి చిన్న మిస్ప్రింట్ కూడా కాదండి, చిన్న ఇది మనకి వాషింగ్లో పోవచ్చు, మ్యాక్సిమం వాషింగ్లో అయితే ఈజీగా పోతుంది. సో ఇట్లాగా చిన్న కలర్ అనేది కూడా వచ్చింది దీనికి మనకి, ఇది వాషింగ్లో కంప్లీట్ పోతుంది. సో ఇవన్నీ కూడా మనకి లక్ష్మీపతి శారీస్ అండి, విత్ ట్యాగ్ కూడా ఉంటాయి, మీకు ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైన్స్ బ్లౌజ్ అనేది వస్తుందండి. ఈ శారీ కూడా మనకి ఓన్లీ 600లోనే అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ మనకి ప్యూర్ జార్జెట్ శారీ, కింద పైన మనకి సాటిన్ బార్డర్ అనేది కూడా వస్తుంది. సో ఈ శారీకి మనకి పళ్ళు పార్ట్ అండి, పళ్ళు కిందకు వచ్చే పళ్ళు పార్ట్లో చూసారు కదా, శారీ స్టార్టింగ్లో ఉంటుంది. జస్ట్ ఇది ఒక చిన్న లైన్ అనేది కూడా వచ్చింది, ఇది మిస్ప్రింట్ అనమాట, చిన్న లైన్ అనేది వచ్చింది. ఇంకా శారీ ఎక్కడ ఏమీ ఉండదు మనకి. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్యాబ్రిక్ మెటీరియల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓన్లీ 600లోనే శారీ అవైలబుల్ ఉంది. సో ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. సో ఈ శారీ కూడా మనము ఇందాక చూసిన ఇక్కడ సేమ్ శారీ అండి, సేమ్ కలర్ కాంబినేషన్లో. సో ఈ శారీకి వచ్చేసరికి మనకి ఇట్లా చిన్న మిస్ప్రింట్ అనేది 2-3 ప్లేసెస్లో ఉందండి. ఇట్లా చిన్న మిస్ప్రింట్ అనేది ఉంటుంది, అది కింద బార్డర్ కిందలో వస్తుంది మనకి, ప్రిల్స్లోకి కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది, కనిపించదండి. చూసారు కదా, ప్రిల్స్ కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది, ఇట్లా 2-3 ప్లేసెస్లో ఉంది. సో ఇంకా శారీ ఎక్కడ ఏమీ ఉండదు, డ్యామేజ్ కానీ ఏమీ ఉండదు, పై పార్ట్లో కూడా ఉండదు మనకి. సో ఈ శారీ కూడా మనకి ఓన్లీ 600 రూపీస్లోనే అవైలబుల్లో ఉంది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి కల్నేత షేడ్లో బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వస్తుంది. ఈ శారీ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి, చాలా డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, లంగావోణి స్టైల్ వస్తుంది ఈ శారీ అనేది మనకి. సో ఇలా ఉంటుంది అనమాట, లంగావోణి స్టైల్లో ఇలా ఉంటుంది శారీ అనేది, మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్. సో హాఫ్ పార్ట్ వరకు చెక్స్ వచ్చేసి మనకి దాని మీద గోల్డెన్ డ్రాప్స్ అనేది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ హాఫ్ పార్ట్ మనకు వచ్చేసరికి ఇట్లాగా లీఫ్ డిజైన్లో వచ్చిందండి. సో దీనికి మిస్ప్రింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక లైన్ లా ఉంటుంది, చూసారు కదా, అది పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది మనకి, కింద వస్తుంది కాబట్టి కనిపించదండి. మిడిల్ శారీ కింద పైన మిడిల్లో ఉంటుంది. సో ఇట్లాగా మిస్ప్రింట్ ఒక చిన్న లైన్ లాగా వచ్చిందండి శారీకి. సో అంటే దీనికి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ ఉండదు. సో ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి మెంతి కలర్ కాంబినేషన్లో ఏదైతే హాఫ్ పార్ట్ వచ్చిందో అదే హాఫ్ పార్ట్ డిజైన్ తోటి మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. సో ఈ శారీ కూడా మనకి 600లోనే. సో ఈ శారీ వచ్చేసరికి మనకి మంచి స్కై బ్లూ అండి, షిఫాన్ లైట్ వెయిట్, చాలా అఫీషియల్గా ఉంది. సో ఇది మనకి కింద పైన బార్డర్ వస్తుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీనికి వచ్చేసరికి ఇట్లా చిన్న డాట్ అనేది వచ్చిందండి, అంటే మ్యాక్సిమం వాషింగ్లో అయితే ఈజీగా పోతుంది. ఇది ఇట్లా చిన్న బ్లాక్ డాట్ వచ్చింది అంతేనే. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి
ప్యూర్ క్రేప్ సిల్క్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత సాఫ్ట్ ఉందో. సో ప్యూర్ క్రేప్లో మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. ఈ శారీ కూడా 600లోనే అవైలబుల్గా ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి మంచి నేరేడ్ పండు కలర్ కాంబినేషన్ అండి. కింద పైన మనకి సాటిన్ బార్డర్ వస్తుంది. జస్ట్ సింపుల్ క్రాస్ లైన్స్ వస్తుంది. మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ శారీకి వచ్చేసి జస్ట్ ఇది ఒక చిన్న వైట్ కలర్ మిస్ప్రింట్ అంతే అండి. సో ఇంకెక్కడ శారీకి ఏమీ లేదు. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి నేరేడ్ పండు కలర్ కాంబినేషన్లోనే బ్లాక్ క్రాస్ లైన్స్ తోటి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. సో ఈ శారీ కూడా మనకి ఓన్లీ 600 రూపీస్లోనే అవైలబుల్గా ఉంది. సో ఈ శారీ మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కింద వచ్చేసరికి సెల్ఫ్ బ్రాసు అంతా కూడా హాఫ్ పార్ట్ నుంచి ఇది ఏదైతే రెడ్ కలర్ కనిపిస్తుందో అక్కడ నుంచి కిందకి సెల్ఫ్ బ్రాసో వీవింగ్లో ఈ శారీ మన దగ్గర అవైలబుల్లో ఉంది. సో దీనికి వచ్చేసరికి జస్ట్ ఇలా ఒక లైన్ అనేది వచ్చిందండి. మిస్ప్రింట్ లైన్ అనేది కూడా వస్తుంది. ఇది మనకి శారీ మిడిల్కి కొంచెం లోపలికి వెళ్తుంది, ఫ్రిల్స్ నుంచి లోపలికి వెళ్తుంది ఇది. సో అలా ఉంటుంది అనమాట శారీ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చాలా చిన్నది లైన్ అండి. ఇది అసలు కనిపించదు కూడా మనకి. సో ఇది అంతే. ఇంకా దీనికి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ ఉండదు. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి చిన్న బుట్టీతోటి మనకి శారీకి ఇక్కడ పై పార్ట్లో ఏదైతే బుటీ అనేది వస్తుందో సో అదే మ్యాంగో బుటీ అనేది కూడా బ్లౌజ్ మీద వచ్చింది. సో ఈ శారీ కూడా మనకి 600లోనే అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది. మిడిల్ ప్రింట్ అనేది వచ్చింది. కింద పైన డిజైన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. సో దీనికి వచ్చేసరికి జస్ట్ ఇక్కడ ఒక చిన్న వైట్ డాట్ అంతేను. చూసారు కదా, దీనికి మించి ఇంకెక్కడ ఏం లేదు ఈ శారీకి. సో యాష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది మనకి. సో ఇది మనకి బ్లౌజ్ అనమాట. యాష్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అండి. చాలా సింపుల్ ఎపిసోడ్ కానీ మంచి రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్లో ఉన్న శారీస్ ఇది. సో మన ఛానల్ని కొత్తగా చూసేదారని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.